నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. పోలీస్ వ్యవస్థ అనేది ఎంత ఫ్రెండ్లీగా ఉంటే, అంత ప్రజలకి అంత సన్నిహితంగా ఉంటే గనక డెఫినెట్ గా సమస్యలు చాలా వరకు సాల్వ్ అయిపోతాయి అని అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్లీగా ఉండడం దేవుడు ఎరుగు. ఏదైనా కేసు కోసం అని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే వీళ్ళే మళ్ళీ ఇంకొక కొత్త కొత్త సమస్యలు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో ఒక ఒక కేసు, ఒక ఎస్ఐ తన కామ వాంఛను తీర్చాలి అంటూ ఒక మహిళని, విడాకులైన ఒక మహిళని వేధిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యం గురించి ఒకసారి మాట్లాడుకుందాం మేడం. ఇలాంటి కాట్రాజులు మన జోలికి రాకుండా ఉండాలి అని అంటే ఎట్లా ఎట్లా మనల్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే ఆమె విడాకులు తీసుకున్న మహిళ. అయితే ఆమెకి ఏదో ఆ విడాకుల సమయంలో సరైన న్యాయం జరగలేదని మళ్ళీ ఆవిడ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. అయితే ఆమె వచ్చేటప్పుడు ఈ ఎవరో బంధువులను ఎవరినో స్నేహితులను వెంట పెట్టుకొస్తుంది కదా, అలా వెంట పెట్టుకు వచ్చిన వాళ్ళ సహాయంతో ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెకి ఈ స్టేషన్ ఎస్ఐ ఈమె కేసు సంగతి పక్కన పెట్టి ఏం చేయాలి, ఏం అసలు అంటే చేసే స్కోప్ ఉందా లేదా, చెయ్యాలా అక్కర్లేదా, మంచి ఏంటి చెడు ఏంటి అని ఆలోచించుకోకుండా ఏం చేశాడు, ఆమెకి ఫోన్లు చేయటం మొదలెడితే ఆమె రెస్పాండ్ కాల. పైగా ఆమెకు ఫోన్లు కూడా ఎట్లాంటి ఫోన్లు చేస్తున్నాడు, నీ పైన నాకు ఇష్టం ఉంది, నా కోరిక తీర్చాలి అని చెప్పి అడుగుతున్నాడు. అయినప్పటికీ ఆమె రెస్పాండ్ కాల. అయితే అందుకని ఏం చేశాడు, వెర్బల్ గా అడిగితే కాదందని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చేద్దాము అని చెప్పి టెక్నాలజీని యూజ్ చేసి తన నగ్న వీడియోలు తీసి ఆమెకి పంపించి, అలా అయినా అంటే ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే ఆమె భర్త లేక ఇబ్బందులు పడిపోతుంది, ఆవిడ దేనికైనా సిద్ధము, తనకి లొంగుతుంది అనే ఒక నమ్మకంతో ఆవిడ ఆ విధంగా ప్రేరేపించాలని చూశాడు. అయితే అయినప్పటికీ ఆవిడ ఎక్కడా అతనికి లొంగకుండా అతనికి ఏం చెప్పింది అంటే, నాకు అలాంటి ఉద్దేశం లేదు, నా జోలికి రావద్దు అని చాలా చాలా మర్యాదగా, ఇంతకంటే మర్యాదస్తులైన మహిళ ఉంటుందని నేను అనుకోను. అలా ఉన్న మహిళను కూడా ఇంకా 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 ఇబ్బంది పెట్టి ఇంకా ఇంకా ఆవిడ్ని చిత్రహింసలకు గురి చేసి, ఇక ఆమె ఓపిక్కి పరీక్ష పెట్టి, ఇక నా వల్ల కాదు అని ఆవిడ డిసైడ్ అయిపోయి కంప్లైంట్ చేయటం జరిగింది. ఇతని ధైర్యం ఏంటి అంటే, ఆమె ప్రభుత్వ రంగ ఉద్యోగి, ఓ పరువు మర్యాద ఉంటది, ఎవరికి చెప్పుకోదు, ప్లస్ పైగా భర్త లేడు, బహుశా పిల్లలు చిన్నోళ్ళు అయి ఉంటారు, అండా లేని మహిళ అలా పడి ఉంటది అనుకుంటే ఆవిడ ఇతనికి చుక్కలు చూపెట్టినట్టు అయింది. ఆమె పాపం చుక్కలు చూపెడదామని అనుకోలే. అసలు మామూలుగానే ఏదో ఒక రకమైన ట్రాప్ చేసి వాళ్ళని ముగ్గులోకి దించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న మహిళలు కొంతమంది ఉన్న ఈ రోజుల్లో, అదే కదా చాలా మంది హనీ ట్రాప్లు వేసేస్తున్నారు అని గుండెలు బాదుకుని గగ్గోలు పెడుతున్నారు కదా. అయినప్పటికీ పాపం ఈ మహిళామణి అలాంటి పని ఏమీ చేయకోకుండా వాడు అలాంటి పని చేస్తుంటే కూడా వాడేస్తున్నాడు హనీ ట్రాప్ ఈవిడికి, అసలు నిజానికి వల విసిరాడు. అయితే ఈమె పాపం చెప్పి వినకుండా సామభేద దాన దండోపాయాల్లో చెప్పి చూసింది, అతనికి వినకపోతే చివరికి కంప్లైంట్ చేసింది. ఇప్పుడు అయ్యగారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పుకోవడమే కాదు, శిక్షకి రెడీగా ఉండాల్సిన పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు ఇతను చేసిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో, మామూలుగా మరి ఆవిడ దగ్గర కూడా ప్రూఫ్స్ ఉంటాయి కదా, నువ్వు పంపించావు కదా పైగా ఫోటోలు, అవన్నీతోటి ఇక నువ్వు నీ ఉద్యోగం పోవటమే కాకుండా నీకు శ్రీకృష్ణ జన్మస్థానం ఖాయం, అందులో డౌట్ లేదు. అదే ఈ టెక్నాలజీ లేని రోజుల్లో అయితే గనక ఆవిడ దగ్గరికి ఎవరన్నా మనిషిని పంపించి వేధించటమో, లేకపోతే ఆమె ఎక్కడన్నా కనిపిస్తే వేధించటమో చేస్తే దానికి రుజువులు సాక్ష్యాలు ఉండేవి కాదు. కాబట్టి ఆట ఆడేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నువ్వు చక్కగా నీ జుట్టు మొత్తం తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టావు. చేతిలో పెడితే ఇప్పుడు ఆవిడ తీసుకొచ్చి మీడియాలో పెట్టింది.
చాలా మంచి పని చేసింది, ఉమ్. చాలా ఊపిరి. ఆవిడ మహాతల్లి, ఆవిడకి మటుకు చెయ్యెత్తి దండం పెట్టాలా. అంత ఓపిక ఉండటం కూడా కరెక్ట్ కాదు నన్ను అడిగితే. Right. అయితే ఆమె ఏం ఆలోచించి ఉంటదంటే, ఈ ఎదవా ఇది కాదంటే రచ్చ సరిపోద్దులే, చేసుకోవడం రచ్చ చేసుకోవడం ఎందుకు, రేపు ఏదైనా మాట వస్తే Yeah. అబ్బో 2 చేతులు కలిస్తేనే కదా మోగేది, Exactly. ఇలాంటి చెత్త మాట్లాడటానికి రెడీగా ఉంటారు కదా కొంతమంది. Exactly. అందుకని ఎందుకు వచ్చిందిలే గోళ అని చెప్పి పాపం ఆవిడ ఎంతో సమర్థించుకుందామని చూసింది, ఎంతో ఓపిక పట్టింది. ఆ ఓపిక కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఈయన మీద కేసులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఆలోచించాలి. డెఫినెట్లీ ఇట్లా హెరాస్ చేసిన వాళ్ళకి ఏం కేసు? ఏం కేసులు ఉంటాయంటే, నిర్భయ కేసు పెడతారు. 354 ABCD అని ఉన్నాయి 354లో. పటిష్టంగా ఉంటాయి మేడం ఆ కేసులు? ఖచ్చితంగా. ఏంటి అంటే, ఒక మహిళని వెంబడించటం కానీ, దుర్భాషలు ఆడటం కానీ, అలాగే ఒక మహిళకి అసభ్యకరమైన ఫోటోలు చూపెట్టడం కానీ, లేదు అసభ్యకరమైన ఫోటోలు పంపమని డిమాండ్ చేయడం కానీ, వెంబడించటం కానీ, అలాగే ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడడం కానీ, స్టాకింగ్ అన్నమాట. ఆత్మగౌరవానికి అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అంటారు. దానికి తగ్గట్లుగా గనక చేస్తే గనక ఇవి 354 ABCD కింద ఉంటాయి. ఇవి దగ్గర దగ్గర కొన్ని ఇవి నాన్ బెయిలబుల్ కేసు ఇది. అందుకని చెప్పి పైగా ఆవిడ్ని సర్వీసులో ఉన్నవాడు తన దగ్గరికి సర్వీస్ కోసం వచ్చిన వాళ్ళని, ఇంకా అదనంగా ఏమైనా శిక్షలు ఉంటాయి దీనికి? దీనికే శిక్ష, అదనపు శిక్ష. ఏంటి అంటే, ఇప్పుడు తను సర్వీస్ లో ఉండగా చేయకూడదు ఇట్లాంటి. తన దగ్గరికి సహాయ సహకారాల కోసం వచ్చిన మహిళని చేయడం అనేది రెండో తప్పు అవుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న కేటగిరీ జనరల్ కేటగిరీ తప్పులు. ఇవి ఖచ్చితంగా నువ్వు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యావు కాబట్టి, ఈ పోలీసుగా ఉన్నందుకు గాను, నువ్వు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినందుకు గాను ఇక్కడ ఒక సెక్షను, ఆవిడ్ని పదే పదే ఇసికించినందుకు కానీ, ఆవిడ్ని ఆ విధమైన కోరికతో నువ్వు ఇబ్బంది పెట్టినందుకు కానీ నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నువ్వు రెడీగా ఉండాలి బాబు. ఇది ఎలా ఉండాలి అంటే, ఇది కూడా చాలా త్వరగా శిక్ష పడినట్లుగా ప్రచారం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు, ఇంకెవడన్నా ఇట్లా చెయ్యాలి అనుకుంటే భయపడి చావాలి, నేను చేయకూడదు అనుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. 4 సంవత్సరాల క్రితం అనుకుంటా, దగ్గర 3 సంవత్సరాల క్రితం గోరంట్ల మాధవ్ అనే ఒక ఎంపీ స్ట్రీకింగ్ చేశాడు. బట్టలు ఇప్పుకొని ఫోటోలు తీసి వేరే వాళ్ళకి పంపించాడు. అవి అనుకోకుండా బయటకు వచ్చినాయి. అప్పుడు గనక అతని మీద పటిష్టమైన చర్యలు తీసుకుని ఉన్నట్లయితే గనక ఇప్పుడు మళ్ళీ ఇట్లా పునరావృతం అయ్యేది కాదా? అంటే సమాజంలో మనము భయం అనేది, భయం కంటే కూడా అవగాహన ముఖ్యం. అవగాహన అంటే ఈ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది, ఏ శిక్ష పడింది, పడతది కాదు, పడతది అనేది అందరికీ తెలుసు, కానీ పడిందా లేదా అని చూస్తారు. ఇప్పుడు గన్నులో బుల్లెట్ ఉందని అందరికీ తెలుసు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది కదా వ్యవహారం. కరెక్ట్. అందుకని ఏంటంటే ఈ విషయంలో ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అతను ఆ విధంగా చేయడం ఎంత తప్పు. వీడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ప్రజలకు సేవలు అందించవలసిన ఉద్యోగస్తుడు అయ్యుండి వీడు ఇలా చేయడం కూడా అంతే తప్పు. సేమ్ ఈ గోరంట్ల మాధవ్ కూడా పోలీస్ గా కూడా ఆయన పనిచేస్తున్నాడు. తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాడు, ఎంపీగా పోటీ చేశాడు, ఎంపీగా ప్రజాప్రతినిధిగా ఉండగా చేశాడు. మరి ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మన ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ చాలా త్వరగా స్పందించి ఒక గట్టి మెసేజ్ ని సమాజంలోకి పంపించాలి. ఆ సందేశం ఎలా అవుతుంది అంటే, ఒక అవగాహన రూపంలోకి వెళ్తుంది సమాజంలోకి. దీనికి కొనసాగింపుగా ఇంకొక మాట చెప్పుకోవాలి. నిన్న మద్రాసు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దేని మీద అంటే, ఒక మూగ అమ్మాయి, గొర్రెలు మేపుకునే అమ్మాయిని ఒక అతను చేయబట్టుకొని లాగాడు. అది వాళ్ళ అమ్మ చూసి కోర్టులో కేసేసింది. కేసేస్తే ఇప్పుడు హైకోర్టు ఏమన్నది అంటే, అతనికి ఆ రకమైన దురుద్దేశం లేదు కాబట్టి చేయబట్టుకొని లాగితే తప్పు లేదు అని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇట్లాంటి తీర్పులు సమాజంలో ఏమవుతాయి అంటే, ఇప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో అయినా చేయబట్టుకో, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు అన్నావు అనుకో,
ఏముంది, అయిపోయింది, అయిపోయింది, కేసు కొడేస్తారు. కేసు కొట్టేస్తారు. అందుకని నీకు ఏ ఉద్దేశం ఉన్నా అనవసరం, ఒక అమ్మాయి చేయబట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు. ఇప్పుడు అందుకోసం ఏంటి అంటే ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు ఆ మధ్య ఒకసారి కూడా బాంబేలో అనుకుంటా బట్టల పైన తడిమితే ఆ, తప్పు కాదు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చారు. బట్టలు ఎక్కడ ఉంటాయి? ఒంటి మీదే కదా ఉంటాయి. ఉంటాయి. మరి జీవితం. అంత ఆమ్, బుర్రలో అరికాల్లో ఉన్న న్యాయమూర్తులు మనకు ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ మేడం. కానీ అసలు నిర్భయ చట్టం ఏం చెప్తుంది? 30 సెకండ్ల పాటు తేరిపార చూస్తే కూడా షేర్ చేస్తారు. Yeah. అది కేసు అని చెప్తున్నారు. Yeah. అలాంటప్పుడు అదే తప్పు అయినప్పుడు చేయబట్టుకుని లాగితే నీ ఉద్దేశం కాదు. ఏంటనే తర్వాత విషయం. తప్పు కాకపోవడం తప్పు కాకుండా ఎలా ఉంటది? ఒంటి మీద బట్టలు ఉన్నంత మాత్రాన బట్టల పైన తడిమితే మటుకు తప్పు కాకుండా ఎలా పోతది? అంటే ఇవన్నీ ఎందుకోసం ఇస్తున్నారు ఈ తీర్పులు? ఈ తీర్పులు ఇవ్వడం వల్ల సమాజంలోకి వెళ్తున్న సంకేతాలు ఏంటి అని వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సంస్కరణలు కూడా కావాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు ఇలాంటి వెధవలకి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అలాగే ఇప్పుడు మహిళలు కూడా ఎవరైనా సరే మీ పైన ఇట్లాంటివి ఏవి జరిగినా సరే మిమ్మల్ని సమాజం ఏమనుకుంటది, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ఏమన్నా అనుకుంటారా, 2 చేతులు కడిస్తేనే కదా చప్పట్లు, ఇట్లాంటి వాటి గురించి ఫస్ట్ వచ్చే మాట ఇదే మేడం. ఇదే లీనియన్స్ ఇచ్చావు కాబట్టి వాడు ముందుకు వచ్చాడు. అవన్నీ ఆలోచించకండి. Hmm. ఫస్ట్ రిపోర్ట్ చెయ్యండి. Right. రిపోర్టింగ్ మీదనే ఏదైనా ఉంటది. ఎంత రిపోర్టింగ్ పెరిగితే అంత ఆలోచన స్టార్ట్ అవుతుంది సమాజంలో. Right. అప్పుడు అంత అవగాహన కూడా వస్తుంది. Right. అని నేను ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇంతకంటే మార్గం లేదు. డెఫినెట్లీ అంటే నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయాలి. డెఫినెట్ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తేనే మహిళలకి ఒక రక్షణ ఉంటుంది. డెఫినెట్లీ అది మానసికంగా కూడా రక్షణ అవసరం. ఎందుకంటే పోలీస్ దగ్గరికి వెళ్ళేదే న్యాయం జరుగుతుంది. వాడే కాటేస్తుంటే ఇంకేం అవును. చేయాలి? ఎక్కడ కంచె న్యాయం? చేను వేసినట్టు. కంచె చైన్ వేసిన పరిస్థితుల్లోనే ఉన్నాం. రైట్ మేడం, చాలా చక్కగా తెలియజేశారు. నమస్తే మేడం.